హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వ్యాక్సిన్కి వెళ్ళాలండి హాస్పిటల్కి. నిన్న నైట్ మా అబ్బాయి చెప్పాడు, వాళ్ళ కంపెనీలో ఇంటిమేట్ చేశారంట. ఆ, కంపెనీ హాస్పిటల్కి గవర్నమెంట్ సిస్టర్స్ వచ్చి వ్యాక్సిన్ ఇస్తారని. మా అబ్బాయి ఇక్కడ తాడిపత్రిలో రామ్కోలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తాడండి. వాళ్ళ కంపెనీ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు వ్యాక్సిన్ కోసం. సో మా కోడలు రెడీ అయిపోయి ఉన్నారు. నాదే కొంచెం లేట్ అయింది వాళ్ళ పూజ అది అయ్యేప్పటికీ. ఈ వారాలు ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఫాస్టింగ్ అప్పుడు డైరెక్ట్ భోజనం చేద్దాంలే అనుకున్నాను, కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది కదా, ఇంత ఎర్లీగా భోజనం చేయలేను. సో అందుకే దోశ వేసుకుంటున్నాను అనమాట. ఈ టిఫిన్స్లోకి మా వారికి మా కోడలికి మా మనవరాలికి కంపల్సరీ పల్లి చట్నీ ఉండాలి. నాకు మా అమ్మాయికి మా అబ్బాయికి కంపల్సరీ రోటి పచ్చడి ఉండాలన్నమాట. అందుకే వాళ్ళ బీరకాయ టమాటా పచ్చిమిర్చి వేసి రోటి పచ్చడి కూడా చేశాను, పల్లి చట్నీ కూడా చేశాను. నేను చేసే రోటి పచ్చడి అన్నా మామూలు నిల్వ పచ్చళ్ళన్నా మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ చాలా ఇష్టం అండి. మీకు త్వరలో టేస్ట్ చూపిస్తానండి. మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళే వ్యాక్సిన్ చేసుకోవాలని అన్నారండి. 18 ఇయర్స్ బిలో వాళ్ళు వ్యాక్సిన్ చేయించుకోకూడదు అని అంటున్నారు. సో అందుకే అందరికీ మీరు తెలిసిన వాళ్ళకి కూడా మీరు ఇంటిమేట్ చేయండి. 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళని ఈ వ్యాక్సిన్ చేయించుకోమని చెప్పండి. 2 months నుంచి ఇస్తున్నారంట. ఇప్పుడు ఆవిడ చెప్పారనమాట, మాకే ముందేమన్నా మా మీద ప్రయోగం చేస్తున్నారా అన్నాను. ఆవిడ నవ్వుతూ, లేదండి 2 months అయింది, 2 months నుంచి ఇస్తున్నారు, ఇప్పుడే కాదు, కానీ ఒక 1 week 15 daysలో చిన్న బుడుపులాగా వస్తుంది, అది వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రెస్ చేయకండి, ప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పారు. ఫీవర్ కూడా మ్యాక్సిమం ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. ఫీవర్ ఏమన్నా వస్తుందా ఈ వ్యాక్సిన్కి అని కూడా అడిగాను. ఫీవర్ కూడా ఏం రాదు అని చెప్పారు. కంపల్సరీ వ్యాక్సిన్ మంచిది అని చెప్పారు లంగ్స్కి. బీసీజీ అంటండి ఈ వ్యాక్సిన్ పేరు, బీసీజీ. సో ఆ వ్యాక్సిన్ అందరూ తప్పకుండా వేయించుకోండి. రబ్ చేయకండి. చేసిన తర్వాత 1 weekకి కొంచెం ఇలా కురుపులాగా వచ్చినప్పుడు దాన్ని రబ్ చేయొద్దు అని చెప్పారు. రబ్ చేస్తే ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు అని చెప్పారు. సో అందరికీ ఇంటిమేట్ చేయండి. ఓకే అండి, మేము వ్యాక్సిన్ చేయించుకుని రిటర్న్ అయ్యాము. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.